సిద్దిపేట జిల్లా లగ్ధారం గ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి బర్త్డే సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే టేబుల్ తీసుకునేందుకు ప్రయత్నించడంతో వివాదం నెలకొంది. అనుమతి లేకుండా టేబుల్ బయటకు తెచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఫర్నిచర్ బయటపడేశారని బీఆర్ఎస్ సర్పంచ్ కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు. పోలీసులు ఈ పరిస్థితిపై విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల మీద మీరు కనుక చర్యలు తీసుకోకపోతే మీకు ఈ గ్రామంలో ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు 100 ఓట్లు వచ్చినాయి, మళ్ళా అదే పరిస్థితి రావాల్సి వస్తుంది. దయచేసి నర్సన్నకి నేను రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించడం మూలంగా గ్రామంలో మండలంలో శాంతి భద్రతలు మొత్తం కోల్పోయి ఈ రోజు గ్రామ ప్రజలు బిక్కుమంటూ చూసేటువంటి పరిస్థితి వస్తుంది. గత 20-25 రోజులుగా ప్రజలు అసలు ప్రశాంతంగా పడుకున్నదే లేదు. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి తెల్లారి వరకు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూ అనేక ఇబ్బందులకు పెట్టడం అనేది ఎంతవరకు పద్ధతో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఏ ప్రభుత్వమైనా సరే, ఈ రోజు పాలకవర్గం గెలిచింది, అది ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తులైనా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళైనా కూడా ఈ గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ ప్రజలందరి కోసం పనిచేయాలి. ఫర్నిచర్ ధ్వంసం చేయడం జరిగింది, సర్పంచ్ చైర్ని తన్నడం జరిగింది. లోపల అంత లేడీ సర్పంచ్ ఉన్నారు కాబట్టి లేడీస్ ని గలీజ్ గా తిట్టడం వల్ల నా భర్త అయిన సర్పంచ్ భర్తను కూడా అనవసరంగా తిడుతున్నారు. ఇక్కడ మేము గెలిచినప్పటి నుండి చూస్తున్నాము, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. కనీసం రోడ్ నుండి బయటకి రావాలంటేనే భయం వేస్తుంది. మాకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ అనేది కావాలి. గెలిచినప్పటి నుండి పోలీసులు మార్నింగ్ నైట్ రెగ్యులర్ గా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. రావాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు గెలిపించారు. కాంగ్రెస్ ఉందా అనుకొని ఇప్పుడు వాళ్ళు సాగిద్దాం, వాళ్ళు రాని పోని ఎవరు వద్దంటలేరు. వాళ్ళని గెలిచిన కాంచేది తెల్లారు నైట్ ఎవరెటు పోతురు, ఎవరేం చేస్తుర్రు అని మమ్మల్ని ఫాలో అవడం, ఏడైతే పంచాయతీ వస్తుందో అని చూసుకోవడము. వాళ్ళు మొత్తం మమ్మల్ని టార్గెట్ చేసుకుర్రు. మేము తెల్లారులైతే పని పోతాం, మా భర్తలు వీడొచ్చి నిలబడితే వాడు ఒక్కడున్న చూస్తుర్రు, ఒక్కడున్న చూసి వాడిని రెచ్చగొడుతురు. పెళ్ళాలని తిడితే ఎవరికైనా కోపం వస్తుంది. పెళ్ళాలని తిట్టేసరికి నా పెళ్ళాన్ని ఎందుకు అన్నావా అని వీళ్ళు పోయేసరికి వాళ్ళు కొట్టడం జరుగుతుంది. ఏటన్నా పోయిర్రు అనుకో, ఏమన్నా జరిగినా కానీ నా భర్తలకు వీళ్ళందరూ కారణం అని నేను చెప్తున్నా. ఈ కాంచెలు సార్